ఇంకా పైకి స్టేజ్ తీసుకోపోవాలి, కిందకి తీసుకొస్తావా చెప్పు? ఒక మెట్టు కింద తీసుకొస్తావా? కింద తీసుకురాకూడదు కదా. ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే తల్లిదండ్రులు చూసి ఇలాంటి కాలేజీకి ఎట్లా పంపాలని ఆలోచిస్తా. అదే ఇప్పుడు నీ కొడుకో కూతురు ఉంటే నువ్వు పంపిస్తావా చెప్పు? పంపించవు కదా. ఇతర తల్లిదండ్రులు ఎట్లా పంపిస్తారు? అంటే సినిమా వాళ్ళు డబ్బులు ఇస్తున్నారా ఏమన్నా? సినిమా వాళ్ళకి లాభం. సినిమా ఎవరు చూస్తారు? ఎక్కువ స్టూడెంట్స్ చూస్తారు. కాలేజీకి ఎవరు వస్తారు? కాలేజీకి ఎవరు? స్టూడెంట్స్. దెబ్బ ఎవరంటే ఇద్దరికి లాభం. ఒక పిట్టతో ఒక రాయితో 2 పిట్టలు అంటారు కదా, అట్లా. అంటే మల్లారెడ్డి గారికి ఇట్లా ప్రోగ్రామ్ పెడితే డబ్బులు బాగా వస్తాయా? ఎందుకు కాలేజీ ఫీజుల కంటే ఎక్కువ? అవును, వస్తాయేమో తెలియదు. మన పైన ఓపులు ఉంటదేమో, అది మనకు తెలియదు. అడ్వర్టైజ్మెంట్ అయితే గట్టిగా అవుతుంది కదా, చాలా గట్టిగా అవుతుంది కదా. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం అంటే దానివల్లనే కదా అడ్వర్టైజ్మెంట్ అవుతున్నది కదా. స్టూడెంట్ని ఎంజాయ్ చేయడానికి పెట్టినట్టు చెబుతున్నాడు కదా మరి ఆయన. ఎట్లన్నా బయట ఎంజాయ్ చేస్తారు స్టూడెంట్స్, కాలేజీలో పోయి చదువుకుంటే వాళ్ళకి ఎంజాయ్. ఒకసారి కలిసి చేసిన ఈవెంట్ వేరు కదా అని ఆ ఉద్దేశంతో పెట్టాడేమో. ఏంటిది ఈవెంట్ అది తెలియదు, ఆ మాత్రం తెలియదు. అవకాశంతో పెట్టి ఇట్లా జరుగుతుందని తెలియదు. ఎన్ని సిన్సిడెంట్స్ జరగాలి, ఇట్లా ఎన్ని జరగాలి? సినిమా థియేటర్లోనే చనిపోతున్నారు తొక్కులు అట్లా. అలాంటి స్టూడెంట్స్ కాదని తెలియదు, ఆ మాత్రం తెలియదు. కంట్రోల్ అంతమంది స్టూడెంట్స్, వేలాది మంది స్టూడెంట్స్ కంట్రోల్ చేయలేస్తామా? ఒక మాట, ఎంతమందిని బాడీ గార్డులు పెట్టాలి, ఎంతమందిని పోలీసు పెట్టాలి, ఎంతమంది బందోబస్తు పెట్టాలి, ఎంతమంది గవర్నమెంట్ వృధా పైసలు వేస్ట్ చేయాలి అంత క్రౌడ్ని కంట్రోల్ చేయాలంటే? ఆ క్రౌడ్కి పైసలు, మన క్రౌడ్కి మొత్తం మెయింటైన్ చేయాలంటే పైసలు ఎన్ని నుంచి వస్తున్నాయి? గవర్నమెంట్ నుంచే కదా. ఒక పోలీస్ అధికారి ఆడికి పోయి డ్యూటీ చేస్తుందంటే వాళ్ళ ఆయన డ్యూటీకి ఎన్ని నుంచి వస్తున్నాయి? అదే ఆ ప్రోగ్రామ్ లేకపోతే ఆ పోలీసు గారు వేరే కాడ డ్యూటీ చేసుకుంటాడు కదా. డబ్బులు మనయే కదా వృధా, ఎవరి వృధా? మనయే వృధా. వాళ్ళ ఏం పోవు, వీళ్ళ ఏం పోవు, టీవీ వాళ్ళ ప్రొడక్షన్ ఏం పోవు, వాళ్ళ ఏం పోవు, మనయే పోయే పైసలు. అది ఎవరు తెలుస్తలేదు. ఇంకొకటి చిరంజీవి అని కొత్త చిన్న సినిమా రిలీజ్ అవుతుంది అనా, చిరంజీవి అని. ఆ రిలీజ్ అయ్యే అతను నెల కిందటే మల్లారెడ్డి కాలేజీలో పర్మిషన్ అడిగినానంట, ఇస్తామని కూడా చెప్పారంట. ఎందుకు పర్మిషన్? మల్లారెడ్డి కాలేజ్ చెప్పండి. ఇప్పుడు పర్మిషన్ మళ్ళీ మేము ఇవ్వడం లేదు అని చెప్పారంట. ఆయన ఏం ఆరోపణ చేస్తున్నాడు అంటే, హీరో మాది చిన్న సినిమా 700 మంది కూడా రారు, దాన్ని మెయింటైన్ చేసుకుంటా అంటే 75,000 మందిని ఎట్లా మెయింటైన్ చేశారు అంటే, డబ్బులు ఉన్న వాళ్ళకే మీకు పర్మిషన్ ఇస్తారా, పెద్ద సినిమాలకే మీ కాలేజీలో ఈవెంట్ ఇస్తారా అని అడుగుతున్నారు. ఏమో నా పైన రాజకీయాలు జరిగినాయేమో లోపల, అవి మనకు తెలియదు. తెలిసిన తర్వాత మనకు అది తెలియక నుంచి మాట్లాడకూడదు. ఒకవేళ ఈవెంట్ జరిగితే దాన్ని బట్టి మాట్లాడవచ్చు. అది ఇంకా మన టాపిక్ బయటికి